ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకిరణ్ సార్కి నా ఆత్మ ప్రణామం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానసా మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞత. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే సేవాధర్మం. సేవాధర్మం గురించి తెలుసుకుందాం. సేవాధర్మం అనగానే మనం ఏమనుకుంటాం? మనం చేసే ప్రతి పని సేవ అనుకుంటాం. ఏంటి, మన కోసం మనం చేసుకున్నా కానీ, మన ఫ్యామిలీ కోసం చేసుకున్నా కానీ, లేకపోతే ఇతరులకు ఎవరికైనా కానీ మనం ఏ పని చేసా కానీ అది సేవ అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కటి కూడా సేవ కాదు. అంటే సేవే, కానీ సేవలో కొన్నెన్ని రకాలు ఉంటాయన్నమాట. ఆ రకాలుని బట్టి వాటి కేటగిరీ అన్నది నిర్ణయిస్తారు. అంటే ప్రతి ఒక్కటి కూడా సేవ అన్నది కాదనమాట. అయితే వాటిలో రకాలు ఏంటి అంటే వాటిలో 4 రకాలు ఉన్నాయి. ఏంటిది? 1 బాధ్యత, 2 కర్తవ్యం, 3 బాధ్యతాయుతమైన సేవ, 3 కర్తవ్యం దైవమానికం అన్నవి 4 కేటగిరీస్‌లు ఉంటాయన్నమాట. ఆ 4 కేటగిరీస్‌లో ఉన్నవే సేవలన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆ విధంగా ఉంటదన్నమాట. అయితే ఉత్తమైనది, విశ్వవ్యాప్తమైనది అనన్నది ఏంటి అనంటే కర్తవ్యం దైవమానికమైన సేవ, ఉత్తమమైన సేవ అన్నమాట. అన్నిటికీ విశ్వవ్యాప్తమైనది ఆ సేవే అన్నమాట. ఇది ఎలా ఉంటుందనంటే ఇది ప్రతి ఒక్కటి అంటే దైవ సమానమైనది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే పని చేసినప్పుడు దైవం ఎప్పుడైతే గుర్తిస్తుందో ఆ సేవ కర్తవ్యం దైవమానిక సేవ అన్నట్టు అంటారనమాట. అయితే అందుకనే చూడండి, ఇప్పుడు మనం సుప్రభాతం వింటూ ఉంటాం. సుప్రభాతం వింటూ ఉన్నప్పుడు సుప్రభాతంలో ఏంటి అనంటే కౌసల్య సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరజాన కర్తవ్యం దైవమాంద్రికం అనన్న పదం మనం సుప్రభాతంలో, వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో అన్నమాచార్యుల వారు రాసింది. అయితే మనం ప్రతిరోజు దాన్ని వింటూ ఉంటాం. అయితే కర్తవ్యం దైవమానికం అంటే ఏంటి అనంటే ఓ శ్రీరామ, నువ్వు లేసి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నిర్వర్తిస్తే ఆ కర్తవ్యం ఎలా ఉండాలంటే దైవ సమానమై ఉండాలి. అంటే దైవం మెచ్చేదిలా ఉండాలి. మనం ఏ పని చేసినా గానీ దైవం మెచ్చే పని చేయాలి. అదే కర్తవ్యం దైవమానికం అనన్నట్టు చెప్పారన్నమాట. దైవ సమానమైనదే కర్తవ్యం దైవమానికం అన్నట్టు ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అయితే వీటన్నిటిలో ప్రతి ఒక్కటి మ సేవలే అన్నమాట. అయితే ఏంటి కర్తవ్యం దైవమానికం అననంగానే ఇప్పుడు మనం అంటాం దైవ సమానము అనన్నట్టు అంటాం గదా! అయితే ఇక్కడ ఏదైనా గాని ఆహ్, దైవ సమానం అనుకుంటాం. అయితే మనం ప్రతి ఒక్కటి దేవసేవ అనుకుంటే దైవ సేవ, దేవసేవ కాదు, దైవ సేవ. దేవసేవ అననంటే ఏంటి అనంటే మేమందరం గూడా దేవసేవ చేస్తున్నాంగా. అంటే భగవంతునికి పూజ చేస్తున్నాం. మేము గూడా రోజు అర్చనలు చేస్తున్నాం. అభిషేకాలు చేస్తున్నాం గదా! మేము గూడా దేవసేవ చేస్తున్నట్టే గదా! అన్నట్టుగా మనం ప్రతి ఒక్కరం అనుకుంటాం. కానీ అది మాత్రం దేవసేవ కిందికన్నది రాదు. ఎందుకు అననంటే ఇప్పుడు మనము దేవసేవ అననంటే మన ఊళ్ళో ఉన్న భగవంతుడికి అంటే ఇప్పుడు మన హిందువులు అనుకోండి. హిందూ భగవంతుడికి మనం పూజ చేస్తాం, అర్చనలు చేస్తాం. కానీ అదే ఒక ముస్లిం అంటే వేరే దేవుడికి అంటే చర్చికో పోయి అట్లా చేయాలంటే మనం చేస్తామా? చెయ్యం. ఎందుకు అనననంటే మనం అక్కడ ఈ దేవుడినే మన దేవుడు అనుకుంటాం. మనది అనుకుంటాం కాబట్టి అది దైవ సేవ కిందికన్నది రాదనమాట. దైవ సేవ కిందికి రాకుండా మనం దాన్ని అలా ఉంటామనమాట. దైవ సేవ కిందికన్నది తీసుకోం. కాబట్టి ఎందుకు అననంటే ఇక్కడ దైవ సేవ అననంటే దైవానికి పరిమితనేది ఉండదు. పరిమితనేది ఉండదు. దైవం విశ్వవ్యాప్తంగా ఉంటుందనమాట. విశ్వవ్యాప్తంగా ఉండి ఒక ఒక రాయిలైనా, ఒక జంతువులో, ఒక చెట్టులో, పుట్టలో ప్రతి ఒక్క దాంట్లో గూడా భగవంతుడనే ఉంటాడు. ఆ భగవంతుడిని మనం అనుకోవాలి గానీ ఇగో ఈ గుళ్ళో ఉన్నవాడే మా భగవంతుడు అనుకుంటే అది దైవ సేవ కిందికన్నది రాదనమాట. అయితే ఇక్కడ ఏంటి అననంటే ఇప్పుడు మనం చేసే సేవలు ఏ ఏ సేవ అన్నది మనం తెలుసుకొని చేయాలి. తెలుసుకోక చాలా వరకి ఇలా మనం చేసే సేవలో చాలా వరకనంట ఇదివరకు ఎలా ఉండేదంటే, గతంలో మనకి గడిచిన కాలంలోనంట 3000 సంవత్సరాల క్రితం 5000 యుద్ధాలు జరిగాయంట. ఎందుకు జరిగాయి అనంటే, దైవ సేవకుల మధ్య జరిగాయనంట. ఎందుకు అలానంటే, నా రాముడు గొప్ప అంటే నా అల్లా గొప్ప అన్నట్టుగా ఆ విధంగా యుద్ధాలన్నవి జరిగాయి. కాబట్టి మనం జేసే సేవ ఇప్పుడు మనం బాధ్యతాయుతమైన సేవ చేస్తున్నాం, బాధ్యత చేస్తున్నాం, కర్తవ్యం చేస్తున్నాం, కర్తవ్యం దైవమానికం చేస్తున్నాం అన్నది మనం తెలుసుకొని చేయాలన్నమాట. కాబట్టి ఈరోజు మనం వాటిని అసలు ఏ సేవ అన్నది మనం క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ముందుగా బాధ్యత. అసలు బాధ్యత అంటే ఏంటిది అన్నది మనం తెలుసుకుందాం.
అయితే బాధ్యత అనంగానే మనం ఏంటి, ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి జేసినా గాని, మన బంధువులకు జేసినా గాని, మన భర్తకు జేసినా గాని, వీళ్ళకెవ్వరికైనా గాని మనం ఒక పని చేస్తుంటాం. ఒక సేవ చేస్తుంటాం. ఒక సేవ చేస్తాం. అదే వృద్ధాప్యంలో ఉన్న అత్తమామకి. అత్తమామకు గూడా మనం సేవ చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు మనం ఏంటి అననంటే, చాలా వరకు అనుకుంటాంగా తల్లి నేను నా పిల్లల కోసం ఎంతో సేవ చేశాను అననన్నట్టు అనుకుంటది. అదే వృద్ధాప్యంలో ఉన్న అత్తమామ కోసం మనం ఎంత సేవ చేసినా గాని, మనమేమనుకుంటాం నేను మా అత్తమామకి నేను చాలా సేవ చేశా అన్నట్టు అనుకుంటాం. కానీ ఇవన్నీ సేవ కిందికి రావు. ఇవన్నీ ఏంటి అనంటే బాధ్యత కిందికొస్తాయి. అవి మన బాధ్యత. కానీ సేవ అన్నది కాదు. అంటే సేవే కానీ సేవలో రకాలలో బాధ్యత అన్నమాట. ఇది మనది మన పిల్లలకి మనం జేసేది బాధ్యత. మన అత్తమామకు మనం జేసేది బాధ్యత కిందికన్నది వస్తుందన్నమాట. అదే విధంగా కొంచెం మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ ఏంటి అనంటే టీచర్సు, ఎంఆర్‌ఓలు ఇలాంటి వాళ్ళుంటారు గదా! వాళ్ళు ఏంటి ఏదన్నా జాబ్ ఇట్లా రిటైర్ అయిపోయేటప్పుడు మన ఊరు నుంచి అలా పోయేటప్పుడు మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు చాలా వరకు చాలా మంది ఏం చెప్తారనంటే ఒక టీచర్ అనుకోండి ఇతను మన స్కూల్‌కి ఎంతో సేవ చేశాడు అనన్నట్టు చెప్తా. ఒక ఎంఆర్‌ఓ అయితే ఇతను మన ఊరికి ఎంతో సేవ చేశాడు అనన్నట్టుగా మనం చెప్తూ ఉంటారనమాట. అలా చెప్తూ అనంటే అది కూడా సేవ కిందికన్నది రాదు. ఎందుకు అనంటే వాళ్ళు సాలరీ తీసుకుంటారు. వాళ్ళు సాలరీ తీసుకున్నప్పుడు అది సేవ కిందికన్నది రాదనమాట. అది కూడా వాళ్ళ బాధ్యత. వాళ్ళ సాలరీ తీసుకుంటుర్రు గాబట్టి, వాళ్ళు వాళ్ళ బాధ్యత అన్నది వర్తించిర్రనమాట. కానీ ఇది మనం ఏంటి మనకి ఇన్ని రోజులు గూడా మనం ఇది సేవే అనుకున్నాం. కానీ ఇది సేవన్నది కాదు. అది వాళ్ళ బాధ్యత అనమాట. బాధ్యత కిందికన్నది వస్తుందనమాట. అయితే ఈ బాధ్యత అంటే ఏంటి అనంటే, నా, నాది, మనది అని ఎవరికైతే అంటే మన బంధువర్గమైనా గాని, మన వాళ్ళైనా, నా వాళ్ళైనా గాని ఎవరికైతే మనం సేవ చేస్తామో, ఆ సేవంతా కూడా ఎవరి కోసం వస్తుందనంటే దేని కిందకొస్తుందంటే బాధ్యత అన్న దాని కిందకొస్తుందనమాట. దానికి ఎగ్జాంపుల్‌గా మనం ఏం తీసుకుందాం కుంతీదేవిని తీసుకుందాం. కుంతీదేవి ఏంటి అననంటే, కుంతీదేవి తన భర్త చనిపోయాక పిల్లల్ని పెట్టుకొనుంటది. పిల్లల్ని పెట్టుకొనున్నప్పుడు తన బావగారు వాళ్ళందరూ ఏంటి అనంటే వాళ్ళకి ఆశ్రమం ఇస్తారు. ఆశ్రమం ఇచ్చి ఏంటి ఒక లక్క ఇంటిని బహుమతిగా ఇస్తారు. మీరు మీ మా అన్నయ్య లేడు గదా! మీరు ఆ లక్క ఇంట్లో ఉండండి అన్నట్టుగా వాళ్ళకి ఆశ్రమం ఇస్తారనమాట. ఆశ్రమం ఇచ్చినప్పుడు వీళ్ళు పోయి అందులో ఉండరు. అందులో ఉన్నప్పుడు వీళ్ళేంటి మహా మా మా వోళ్ళు మా బంధువులు మమ్మల్ని బాగానే ఆదుకున్నారు అన్నట్టుగా అందులో ఉంటారనమాట. అందులో ఉన్నప్పుడు కృష్ణుడొచ్చి ఏంటి అనంటే, "మాకిది బహుమతికిచ్చారు" అననన్నట్టు జెప్తారు. అని తను గుర్తించి, "కాదు, కాదు ఇది లక్క ఇల్లు. మిమ్మల్ని సజీవ దహనం జేయడానికి మిమ్మల్ని ప్లాన్ జేశారు" అననని చెప్పగానే కుంతీదేవి తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయి ఏంటి అనంటే, ఒక ఒక గ్రామం వెళ్ళిపోతుంది. ఒక గ్రామం వెళ్ళిపోయి అక్కడ తను భిక్షాటన జేసుకొని తన పిల్లగాళ్ళనన్నది పోషించుకుంటూ ఉంటుంది. అంటే చూడండి తనప్పటి వరకు ఏంటి అనంటే, తన బావలు, తన పిల్లలు వాళ్ళ బంధువర్గం ఉంది. నాకు హెల్ప్ ఉంటది. నాకు రాజ్యం ఉంది అనన్నట్టుగా అనుకుంటది. కానీ వాళ్ళే ఆమెని ఇబ్బంది పెట్టాక, ఆమె ఏంటి వాళ్ళ పిల్లలతోటి అంటది. మనకు బంధువులొద్దు, మనకు రాజ్యం వద్దు, ఏం వద్దు అనన్నట్టుగా తను ఆ రాజ్యంలో భిక్షాటన చేసుకుంటూ ఆ ఊళ్ళో భిక్షాటన చేసుకుంటూ ఉంటుందనమాట. అంటే చూడండి ఒక ఆహ్, ఒక రాణి అయ్యుండి గూడా తను భిక్షాటన చేసుకుంటూ తన పిల్లల బాధ్యతన్నది తను వదిలిపెట్టలేదన్నమాట. తన పిల్లల బాధ్యతను తను వదిలిపెట్టకుండా తన తన బాధ్యతని తను పూర్తి చేసిందనమాట. ఆ విధంగా ఇప్పుడు కాలంలో చాలా వరకు ఏంటి అనంటే కొంచెం మంది వాళ్ళ బాధ్యతన్నది వాళ్ళను గుర్తించట్లేదనమాట. వాళ్ళ బాధ్యతన్నది వాళ్ళు వదిలేస్తుర్రు. ఇప్పుడు పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులును, అత్తమామని వదిలేసిన కోడళ్ళు, కొడుకులు అన్నది ఉంటుర్రనమాట. వాళ్ళ బాధ్యతన్నది నిర్వర్తించట్లే. ఇక్కడ కుంతీదేవి ఏంటి అనంటే తను ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డా కూడా తను తన పిల్లల కోసం తన బాధ్యతన్నది తను నెరవేర్చిచ్చిందనమాట. ఇంకొకటేంటి అననంటే కర్తవ్యం. కర్తవ్యం అంటే ఏంటి అనంటే, నేను, నాది, మనది అన్నది ఏమీ లేకుండా చేసే సేవే కర్తవ్యం అన్నమాట. ఎలా అననంటే, ఇప్పుడు ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామనుకోండి. ఒక ఒకళ్ళకి ఏదైనా చేసేటప్పుడు, ఆహా! వీళ్ళు మన వాళ్ళా? లేపోతే నాకు బంధువులా? నాకు చుట్టాలా? అనని ఏమి ఆశించకుండా మనం ఎప్పుడైతే వాళ్ళకి హెల్ప్ జేస్తామో, లేపోతే సహాయం చేస్తామో, లేపోతే వాళ్ళని ఆదరిస్తామో, అలాంటి సేవ ఏంటి అననంటే కర్తవ్యం అనమాట. అలాంటిది మనది కర్తవ్యం కిందకొస్తది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మన పిల్లల్ని మనం పోషణ చేసుకుంటే,
అదేంటి బాధ్యత కిందికొస్తది. అదే కాకుండా ఎవరో తెలియని బిడ్డని మనం సాదామనుకోండి, మనం పోషించామనుకోండి, అది దేని కిందకొస్తుంది? కర్తవ్యం కిందకొస్తుందనమాట. కర్తవ్యం అంటే ఇది. అయితే దానికి ఎగ్జాంపుల్‌గా మనం ఏంటి, మళ్ళీ కుంతీదేవినే తీసుకుందాం. కుంతీదేవి ఏంటి అననంటే, కుంతీదేవి భర్త చనిపోయినంక ఒక గ్రామం వెళ్ళిందనుకున్నాం గదా! ఆ గ్రామం ఏంటి అనంటే, ఏకచక్రాపురం అనే ఒక గ్రామానికెళ్తుందనమాట. ఏకచక్రాపురం అనే ఒక గ్రామానికెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఆమెకి ఆశ్రమం అన్నది ఇస్తుంది. ఒక స్త్రీ అన్నది తనకి ఆశ్రమం ఇవ్వగానే తను ఆ ఇంట్లో ఉంటది. ఒకరోజు ఆ స్త్రీ ఏడుస్తూ ఉంటుందనమాట. ఏడుస్తూ ఉంటే, "ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు?" కుంతీదేవి అడుగుతుంది. కుంతీదేవి అడిగినప్పుడు, "అమ్మ ఇక్కడ పక్కన అడవుంది. ఆ అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఏంటి అననంటే రోజు ఊరి మీద పడి అందరిని ఇట్లా తింటుంటుంటే ఈ ఊరు పెద్దవాళ్ళందరూ కలిసి ఒక అగ్రీమెంట్ చేసుకున్నారు. ఏంటి అగ్రీమెంట్ అంటే నువ్వు అలా కాకుండా రోజుకు నీకొక మనిషి నేను ఒక బండెడు అన్నాన్ని పంపిస్తాము. ఆ విధంగా హ్మ్. చూసుకోండి, తినండి మీరు అనన్నట్టుగా ఒక అగ్రీమెంట్ చేశారు. ఈరోజు మా వంతొచ్చింది. మా ఇంటి వంతొచ్చింది. ఈరోజు నేను నా పిల్లగాడిని పంపించాలి అన్నట్టుగా తను ఏడుస్తుంది. అయితే ఏంటి అనంటే నాకొక్కడే కొడుకమ్మా. నాకొక్క కొడుకుని పంపిస్తే నాకు నన్ను చాదేవాళ్ళు లేదు. నన్ను చూసుకునేవాళ్ళు లేరు. నా కొడుకు ఒక్కడే ఇదైపోయిండు అన్నట్టుగా తను ఏడుస్తుంది. తను ఏడుస్తుంటే ఎంటనే కుంతిదేవి ఏంటి అనంటే, "అమ్మ ఏమొద్దు నువ్వు ఏడవద్దు. నీ కొడుకుని ఏం పంపించొద్దు. నేను నాకు 5గురు కొడుకులుర్రు. నా 5గురు కొడుకుల్లో నీకొక కొడుకుని నేను నీ కొడుకుకు బదులు నా కొడుకునొకడిని నేను పంపిస్తాను" అనన్నట్టుగా కుంతీదేవి అంటుందనమాట. కుంతీదేవి అననంటే, "అమ్మ వద్దులే" అనంటే, "లేదు లేదు నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది." అన్నట్టుగా కుంతీదేవి చెప్పి, "నీకు ఒక్కడే కొడుకు. నాకు ఐదుగురు కొడుకులు. ఐదుగురు కొడుకులో ఒక్క కొడుకు పోయినా గాని నాకు నలుగురు కొడుకులుంటరు. నన్ను వృద్ధాప్యంలో చూసుకోవటానికి నాకు వీళ్ళుంటారు. నీకు ఎవరు ఉండరు గాబట్టి నా కొడుకుని పంపిస్తాను. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది" అన్నట్టుగా తను చెప్తుందనమాట. తను చెప్పి భీముడిని పంపిస్తుంది. భీముడిని పంపించేటప్పుడు భీముడేంటి బండెడు అన్నం తీసుకొని తను వెళ్ళిపోతూ, తను వెళ్లి అతన్ని చంపేస్తాడు. అది వేరే అన్నమాట. అయితే అక్కడికి ఏంటి అననంటే చూడండి, కుంతీదేవికి తన కర్తవ్యాన్ని తను నెరవేర్చింది. ఎందుకు ఇది కర్తవ్యం ఎందుకు అననాలంటే చూడండి, ఆమె ఒక స్త్రీ. తను ఒక బాధలో ఉంది. ఆమె మన చుట్టమా, బంధువా అన్నది ఏమి చూడకుండా ఆమె ఒక బాధలో ఉన్న స్త్రీకి ఆమె సహాయం అన్నది చేసిందనమాట. అది కర్తవ్యం అనమాట. ఆ విధంగా కుంతీదేవి అన్నది సహాయం చేసింది. ఏంది నాకు నలుగురు కొడుకులు, 5గురు కొడుకులు ఒక కొడుకు పోయినా నాకు నలుగురు కొడుకులుంటారు. నీకు ఒక్క కొడుకే ఉంటాడు. నీకు వృద్ధాప్యంలో నిన్ను చూసుకునే వాళ్ళు లేరు అన్నట్టుగా కుంతీదేవి ఆమెకి సహాయం చేసింది. సహాయం చేసింది గాబట్టి, ఆమె కర్తవ్యాన్ని ఆమె నెరవేర్చిచ్చిందనమాట. కుంతీదేవి ఇక్కడ అది కర్తవ్యమైన సేవ అనమాట. ఇంకొకటేంటి అననంటే, ఇంకొకటి హ్మ్, బాధ్యతాయుతమైన సేవ. బాధ్యతాయుతమైన సేవ అననంటే ఏంటి అనంటే, మనం ఏంటి అనంటే, ఇప్పుడు మనం జీవించింది మొదలు అనంటే పుట్టింది మొదలు మన ఫ్యామిలీ కోసం అంటూ, మన కుటుంబం కోసం అనంటూ, మన పిల్లల కోసం అంటూ, సంపాదన అంటూ, వీటి కోసమే మనం తాపత్రయపడతాం. ఎంత ఎంతైనా గానీ చాలా వరకు ఇప్పటి వరకు మనం గూడా ఏంటి నా ఫ్యామిలీ మంచిగుండాలె, ఇంత సంపాదించుకోవాలా అన్నట్టే ఉన్నాం గానీ, మనకి వేరే అవగాహన అన్నది లేకుండా అయిపోయింది. అదే విధంగా ఏంటి అననంటే, అలా కాకుండా మనం ఈరోజు జన్మించాము అనంటే మన బాధ్యత ఏందో ఉంది. మన బాధ్యత ఏంటి అనంటే నలుగురికి ఏదైనా ఉపయోగపడే పని, నలుగురికి ఉపయోగపడే సహాయం ఏదో నేను చెయ్యాలి గాబట్టి మనం ఎప్పుడైతే ఆ బాధ్యతల నుంచి అంటే నా ఫ్యామిలీ, నా పిల్లలు అనకుండా మనం ఒక నలుగురికి ఉపయోగపడే సేవ చేయటమే బాధ్యతాయుతమైన సేవనమాట. ఈ బాధ్యతాయుతమైన సేవ ఏంటి అననంటే, దీనికి మనం ఎగ్జాంపుల్‌గా మన వంశీ సార్‌ని తీసుకుందాం. మన వంశీ సార్ ఏంటి అననంటే, ఒకసారంట మన వంశీ సార్‌కి బాగా జ్వరమొచ్చిందంట. బాగా జ్వరమొచ్చినప్పుడు తనకి 3, 4 రోజులైనా గానీ తన జ్వరం అన్నది తగ్గలేదట. తను తగ్గకుంటుంటే ఏంటి నా జ్వరం ఇన్ని రోజులైనా తగ్గట్లేదన్నట్టుగా తను ధ్యానంలో కూర్చొని క్వెషనేసుకుండంట. తనకి ఒక డ్రీమొచ్చిందంట. ఒక డ్రీమొస్తే ఆ డ్రీమ్ ఏంటి అననంటే తను ఆ డ్రీమ్‌లో ఒక అబ్బాయికి తను ఒక పలక తీసుకొని తన తల మీద ఆ పలకతోటి తన తల పలగొడుతుండనమాట. తల పలగొడుతుంటుంటాళ్ళకి ఆ డ్రీమ్ చూసుకుండంట. ఆ డ్రీమ్ చూసుకొని సార్ ఏంటి క్షమాపణ చెప్పుకొని రియలైజేషన్ అయిండంట. నేను అతని తల పలగొట్టాను కాబట్టి అనన్నట్టుగా మనకి కర్మ విపాకం ఉందిగా అలా రియలైజేషన్ అన్నది
చేసుకుండంట. క్షమాపణ అన్నది చెప్పుకుండంట. క్షమాపణ అన్నది చెప్పుకునేసరికి అప్పుడు సార్‌కి ఒక వాయిస్ అన్నది ఇనిపించిందంట. ఏంటి ఇప్పుడు నీకు అర్థమైందా? నీకు జరం ఎందుకొచ్చిందో అనన్న వాయిస్ సార్‌కి ఇనపడ్డదంట. అయితే సారుండి సరే నాకిలా జరమొచ్చింది. కానీ నాకు ఇందులో ఒక డౌటుంది. అయితే నేను అక్కడ ఆ బాబుకి అంత పెద్దగా నేను తలకాయ పగలగొడితే, నాకు చిన్న జరమే గదా! వచ్చింది అన్నట్టుగా సార్‌కి ఒక డౌటొచ్చి సార్ అడిగాడనమాట. సార్ అడిగితే అక్కడి నుంచి మళ్ళీ మాస్టర్స్ నుంచి తనకు ఒక వాయిస్ అన్నది ఇనిపించిందంట. ఏంటి అనంటే, "నువ్వు చేస్తున్న సేవ ఆధారంగా నువ్వు చేస్తున్న పని ఫలితం ఆధారంగా నీ కర్మ అన్నది తగ్గించబడ్డది" అనన్నట్టుగా సార్‌కి వాయిస్ అన్నదొచ్చిందనమాట. అంటే చూడండి, ఇక్కడ సార్ ఏం జేస్తున్నాడు? సార్ ఏంటి అనంటే, సార్ అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఒక బిజినెస్ ఉందా? లేదు. ఒక వ్యాపారం ఉందా? లేదు. ఏది లేకుండా మన అందరిని అంటే ఇప్పుడు చాలా వరకి ఇలా బాధలో ఉన్న వాళ్ళనందరిని బయటికి తీసుకురావడమే తన బాధ్యతగా సార్ చేసుకున్నాడనమాట. ఎన్నో విధాలుగా క్లాసులు చెప్తూ ఇప్పుడు మనమందరం సార్ క్లాసుల ద్వారాగానే కదా! ఈ విధంగా మనం ఈరోజు ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఉంటున్నామనంటే సార్ క్లాసులు వినటం వల్లనే. ఎంతో బాధతో ఉన్న వాళ్ళమందరం మనం సార్ క్లాసులు వినటం వల్ల మనమందరం ఆ బాధల నుంచి మనం బయటికన్నదొచ్చింది. అంటే సార్ ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక సేవన్నది చేసుకుంటున్నా. అది ఏంటి అనంటే బాధ్యతాయుతమైన సేవన్నది చేసుకుంటున్నారనమాట. సార్‌ది క్లాసులు విని ఎంతో మంది ఒక చైతన్యాన్నన్నది వృద్ధిపరుచుకున్నారనమాట. అయితే సార్ ఎందుకు జేస్తుండు ఈ పని? ఇప్పుడు సార్ ఒక బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకేదైనా జేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా ఇలా ఎందుకు జేస్తున్నాడు అనంటే, సార్ కోసమే చేసుకుంటుండనమాట. ఎందుకు సార్ కోసం అలా చేసుకుంటుండు అననంటే, సార్ యొక్క కర్మని తగ్గించుకోవటానికి అన్నది సారు ఈ బాధ్యతాయుతమైన సేవన్నది చేస్తుండనమాట. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడే పని. నలుగురిని ఒక బాధ నుంచి బయటికి తీసుకొచ్చే పని చేస్తున్నాడు. కాబట్టి తన కర్మన్నది తగ్గుతుందనమాట. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు సార్ ఇలా చేస్తుండు గదా! చేస్తే ఇది అంతా విశ్వ కళ్యాణం కోసం జేస్తుండు అనన్నట్టుగా మనం అనుకోవచ్చు. కానీ ఇదంట విశ్వ కళ్యాణం కోసం రాదంట. విశ్వ కళ్యాణం కోసం చేసేదేంది అననంటే, విశ్వ కళ్యాణం కోసం చేసే వాళ్ళందరూ అవతార పురుషులు. అననంటే ఇప్పుడు మన పత్రిజీ సార్‌లుంటారు గదా! మన పత్రిజీ సార్ లాంటి వాళ్ళు చేసేది అంటే వాళ్ళకి కర్మలనేవి ఉండవట. ఇప్పుడు సారేంటి సార్‌కి కర్మలుంటాయి గాబట్టి తన కర్మ ఫలాన్ని తగ్గించుకోవటానికి ఈ సేవన్నది చేస్తుండు. కానీ మన పత్రిజీ సార్ అలాంటి అవతార పురుషులకి, యుగ పురుషులకి ఆహ్, కర్మలనేవి ఉండవు. వాళ్ళేంటి అనంటే, వాళ్ళు ఒక సేవ చేశారు అననంటే, లోక కళ్యాణం కోసం చేస్తారనమాట. ఇది మన సార్ చేసిన బాధ్యతాయుతమైన సేవనమాట. అలా చేయబట్టి మనమందరం ఈరోజు మనకి ప్రతి ఒక్కరికి ఈ క్లాసులు వినటం వల్ల మనం ఎన్నో కష్టాల నుంచి మనం బయటికి రాగలుగుతున్నాం. అంటే మనకి ఒక హెల్ప్ అందుతున్నట్టే గదా! మనకు అందే హెల్ప్ హెల్ప్ వల్ల సార్ కర్మ అన్నది తగ్గుతుంది. అదే విధంగా మనం గూడా మనకి చేతనైనంత మన సేవ చేసినప్పుడు మన కర్మఫలం గూడా తగ్గుతుందనమాట. మనకొచ్చే ఇప్పుడు మనం గూడా చూడండి మన డ్రీమ్‌లో మనం ఎన్నో కర్మలు చూసుకుంటాం. మన కర్మలు చూసుకుంటే, ఆ కర్మలు అవి చూసినప్పుడు మన డ్రీమ్‌లో చూస్తే వామ్మో! ఎంతో ఘోరంగా చేసినట్టుంటది. కానీ మనం వాటిని అనుభవించటం ఇప్పుడైతే చిన్న చిన్న వాటితో అంటే ఏందో అనంటే గొడ్డలితోటి పోయేది గోరంతతోటి పోతది అంటారు గదా! ఆ విధంగా మనం ఏదో ఒక సేవ చేస్తూ ఉంటే ఆ విధంగా మన కర్మఫలం అన్నది మన కర్మ అన్నది తగ్గుతూ ఉంటుందనమాట. కాబట్టి మనం గూడా బాధ్యతాయుతమైన సేవ చేయాలి. నలుగురికి ఉపయోగపడే సేవ అన్నది మనం కూడా చేయాలనమాట. ఇంకొకటేంటి అననంటే కర్తవ్య దైవమానికం. కర్తవ్యం, దైవమానికం అనంటే ఏంటి అననంటే ఆహ్, ఇప్పుడు కర్తవ్యం అంటే ఏమనుకున్నాం? నా కోసం, నాది, మనది, నా బంధువర్గాలు, నా వోళ్ళ కోసం చేసేది కాకుండా ఉండేది కర్తవ్యం అనుకున్నాం. బాధ్యత అంటే నాది, నా బంధువర్గం, నా నా అనుకునే వాళ్ళ కోసం చేసేది బంధు బాధ్యత అనుకున్నాం. అది లేకుండా చేసేది కర్తవ్యం. ఆ కర్తవ్యంలో గూడా నాది, మనది అన్నది ఏది ఆశించకుండా చేసేది కర్తవ్యం, దైవమానికం. దీన్ని సింపుల్‌గా చెప్పుకోవాలంటే నిష్కామంగా జేయటం. నిష్కామంగా అంటే ఇప్పుడు సపోజ్ నేనొక పని చేశా. ఒక ఒక అమ్మాయిని నేను పెంచుకుంటున్నా అనుకోండి. ఒక పాపని నేను పెంచినప్పుడు అది కర్తవ్యం అవుతుంది. ఆ కర్తవ్యానికి కర్తవ్యం అది. కర్తవ్యం దైవమానికం అవ్వాలంటే ఇప్పుడు ఆ పాపని నేను పెంచాను. ఆ పాపని నేను పెంచుకున్నప్పుడు ఆహా! ఈ పాపను పెంచితే రేపు నాకు ఈ అమ్మాయి భవిష్యత్తులో నాకు ఉపయోగపడతదో ఏమో! లేపోతే ఈ అమ్మాయిని పెంచడం వల్ల నాకొక పుణ్యం వస్తదో ఏమో! లేకపోతే ఈ అమ్మాయిని నేను చేయటం వల్ల నాకు గత జన్మ నెక్స్ట్ జన్మ మంచిగుంటదో ఏమో అని ఏది ఆశించకుండా చేయటం
కర్తవ్యం, దైవమానికం. అంటే విశ్వ కళ్యాణం కోసం చేసే పని కర్తవ్యం, దైవమానికం అన్నది వస్తుందనమాట. దీనికి ఎగ్జాంపుల్‌గా ఏంటి? శంకరాచార్యులను తీసుకుందాం. శంకరాచార్యులు ఏంటి అనంటే తన కర్తవ్యం కోసం తను జన్మించాడనమాట. అయితే ఏంటి ఆయన కర్తవ్యం కోసం జన్మించి ఆయన భూమి మొత్తం తిరిగి ధర్మ ప్రచారం చేయాలని అన్నట్టుగా తన డిజైన్. తన డిజైన్ అయితే అలా ఏంటి తన ఆ డిజైన్ తోటొస్తే వాళ్ళ అమ్మ ఒప్పుకోదనమాట. వాళ్ళ అమ్మ ఒప్పుకోకుండా ఆహ్, వాళ్ళ అమ్మతోటి అంటాడనమాట. అట్లననంటే వాళ్ళ అమ్మ ఆహ్, ఒప్పుకో ఒప్పుకోకుంటుంటది. ఒప్పుకోకుంటున్నప్పుడు అమ్మ నేను సన్యాసినయితానంటే, లేదయ్యా లేదు వద్దు అన్నట్టుగా తనంటది. తనన్నప్పుడు సరేలే అన్నట్టు ఉంటాడనమాట. సరేలే అననని పర్మిషన్ అడుగుతాడు. తను ఇవ్వదు. ఇవ్వనప్పుడు ఎందుకు వాళ్ళ అమ్మని పర్మిషన్ అడిగాడు అననంటే, తను ఒక బాధ్యతలో ఉన్నాడు. ఇప్పుడు కొంచెం మంది ఎలా ఉంటారు, సన్యాసం తీసుకునేళ్ళందరూ ఇంట్లో పర్మిషన్ తీసుకొని సన్యాసం తీసుకుంటుర్రా? లేదు గదా! ఏంటికి ఈయన ఒక బాధ్యతలో ఉన్నాడు. నేను ఒక నా తల్లిదండ్రుల బాధ్యతలు నేను ఉన్నాను గాబట్టి అన్నట్టుగా తనని పర్మిషన్ అడిగాడు. పర్మిషన్ అడిగినప్పుడు వాళ్ళ అమ్మ ఆ పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వలేకుంటుండేసరికి తను ఏంటి అనంటే, ఒకరోజు నదికెళ్తాడు. నదికెళ్ళినప్పుడు ఒక ముసలి తన్ని పట్టుకుంటది. తన్ని పట్టుకున్నప్పుడు అమ్మ ఇప్పుడు ఇంక నేను చనిపోబోతున్నాను. లాస్ట్ మినిట్‌లో అయినా కానీ నేను సన్యాసిగా చేయటానికి నన్ను ఒప్పుకో అమ్మా అన్నట్టుగా అంటాడనమాట. ఒప్పుకో అమ్మా అననంటే తను ఇంగ ఏడ్చుకుంటూ ఉంటదనమాట. ఏడ్చుకుంటూ ఉండి, అమ్మ ఇప్పటి చివరి నిమిషంలోనన్నా ఒప్పుకో అనంటే, "ఆ! సరే అయ్యా నేను చేస్తాను. సన్యాసిగా చేస్తాను" అనన్నట్టుగా తను విశ్వానికి ప్రామిస్ చేస్తుందనమాట. ఆహ్, ఎప్పుడైతే తన నోటి నుంచి అదొచ్చిందనుకో అప్పుడే ఆహ్, విశ్వం అన్నది క్యాచ్ జేసుకుంటదనమాట. అప్పుడు వెంటనే ఏంటి అననంటే, ఆ ముసలి తన్ని వదిలేస్తుందనమాట. ఆ ముసలి తన్ని వదిలేస్తుంది. తను వస్తాడు సన్యాసి అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనకి ఈ స్టోరీలో మనకు తెలిసిన కథ ఏంటి అననంటే, ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు ఏంటి అనంటే, తన ఆహ్, తన శక్తితోటి ఒక ముసలిని సృష్టించాడు. ఆ ముసలి వచ్చి తన్ని పట్టుకుంది. తన్ని పట్టుకోవటం వల్ల ఇంగా తన్ని ఇట్లా సన్యాసికి ఒప్పుకుంది వాళ్ళమ్మ అనన్నది మనం ఇన్ని రోజులు సినిమాలయితేంది, మనకు తెలిసిన కథలయితేంది అంటే నాకు మాస్టర్స్ నాకు తెలిసిన కథయితే నేను ఆ విధంగా అనుకున్నా. కానీ సార్ ఈరోజు చెప్పిన ఆహ్, అర్థం ఏంటి అనంటే ఆహ్, అప్పటి వరకు ఏంటి శంకరాచార్యుల వారు అప్పటి వరకు కూడా తను ఒక బాధ్యతలో ఉన్నాడనమాట. ఏంటి ఒక తల్లి, నాన్న ఫ్యామిలీ అన్న ఒక బాధ్యతలో ఉన్నాడు. ఆ బాధ్యతలో ఉన్నప్పుడు ఆ ముసలి పట్టుకుంది అననంటే ఇంక అతను చనిపోవాలనమాట. ఆ బాధ్యత చనిపోవటానికి అప్పుడు ఫిక్స్ అనమాట. అదే తను ఒప్పుకోకుంటూ ఉంటే అది బాధ్యత. అంతవరకుంది. ఆయన జీవితం అంతవరకే ఉందనమాట. అది అలా డిజైన్ అయింది. డిజైన్ అయ్యేసరికి ఎప్పుడైతే వాళ్ళ అమ్మ ఆహా! ఇది కాదు. నేను నిన్ని విశ్వ కళ్యాణానికి అంటే ఆహ్, ధర్మ ప్రచారాన్ని చేయడానికి నిన్ని పంపిస్తా నాన్న అని ఎప్పుడైతే తను ప్రామిస్ చేసినప్పుడు అప్పుడు విశ్వం తనని కాపాడుకుందనమాట. వెంటనే విశ్వం ఆ ముసలి అన్నది తనను వదిలేసింది. వదిలేసి శంకరాచార్యులు అన్నారు బతికిపోతాడనమాట. అంటే ఒక బాధ్యతలో ఉన్నప్పుడు అప్పటికి ఆయన జీవితం అంతటితోటి అయిపోవాలనమాట. ఎప్పుడైతే కర్తవ్యం దైవమానికం అంటే నేను ఒక విశ్వ కళ్యాణానికి ముందుకొస్తాను. నా కొడుకుని నేనెప్పుడైతే విశ్వ కళ్యాణానికి అప్పగిస్తాను అనని తను ఎప్పుడైతే ప్రామిస్ చేసిందో అప్పుడు ఆ విషయం అన్నది తనకి హెల్ప్ చేసింది. అంటే చూడండి మనం ఒక విశ్వ కళ్యాణానికి మనం ఎప్పుడైతే పూనుకుంటామో ఆ విషయం మనకెన్ని అడ్డంకులొచ్చినా గానీ, మన్నన్నది కాపాడుతూ ఉంటదనమాట. మనకెన్ని కష్టాలొచ్చినా గానీ, ఆ విషయం అన్నది మనకి ఆ కష్టాలన్నది తొలగిస్తుందనమాట. ఆ విధంగా శంకరాచార్యుల వారు విశ్వ కళ్యాణానికి పాటుపడ్డాడనమాట. ఆ విధంగా చేశాడనమాట. ఎందుకు అయితే ఇప్పుడు ఇక్కడ అనుకోవచ్చు తను వాళ్ళ అమ్మ పర్మిషనే తీసుకుండు గదా! వాళ్ళ మా అమ్మ పర్మిషన్ తీసుకోకుండా అట్లా పోవచ్చు గాని అని అనుకుంటు. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటి అనంటే ఇట్లా పర్మిషన్ తీసుకోకుండా నేను సన్యాసం తీసుకొని నేను మోక్షం పొందుతాను అన్నట్టుగా అనుకుంటారు. కానీ అది తప్పు. అలా చాలా వరకి అలా అంటూ జరగదంట. ఎందుకు అనంటే, మనం పైనుంచి వచ్చేటప్పుడే డిజైన్ జేసుకొనొచ్చాం. నేనొక బాధ్యతలో ఉన్నా. ఆ బాధ్యతనేది మీ ఒప్పందం తర్వాతనే నేను కర్తవ్యంలోకి వెళ్తా. అలా కాకుండా కర్తవ్యంలోకి వెళ్ళను అనన్నది వాళ్ళ నుంచి ఒప్పందం తీసుకోవాలి. ఇప్పుడు ఇతనేంటి వాళ్ళ అమ్మతోటి ఒక ఒప్పందం తీసుకుండు. "అమ్మ నువ్వు నాకు చెప్పు. నువ్వు చెప్పితేనే నేను సన్యాసంలోకి వెళ్తా. విశ్వ కళ్యాణానికి నేను పని జేస్తా" అనన్నట్టు వాళ్ళ అమ్మ పర్మిషన్ తీసుకున్నంకనే
తను పోగలిగాడు. అలా పోకుంటూ ఉంటే తను మోక్షాన్ని పొందేవాడా? తను ఈ విశ్వ కళ్యాణాన్ని చేసేవాడా అనంటే చేయకపోవనమాట. దానికి ఎగ్జాంపుల్‌గా మనం ఎలా అననంటే చాలా మంది ఇట్లా అనుకుంటారు. ఏంటి అననంటే అన్నీ వదిలేసి వెళ్లి సేవ చేయొచ్చు అననుకుంటారు. ఎలా అంటే ఇంట గెలవనోళ్ళు రచ్చ గెలుస్తారా? రచ్చ గెలవరు. కాబట్టి ఎగరలేనోళ్ళు స్వర్గానికి ఎలా ఎగురుతారన్నట్టు, ఇప్పుడు మనం ఎప్పుడైతే మన ఇంటి బాధ్యత మనం నిర్వర్తించలేనప్పుడు, మనం సేవ ఎలా చేస్తాం? సేవ అన్నది చేయలేమనమాట. మన బాధ్యతే మన ఇల్లే మనం సక్రంగా జేసుకోలేనప్పుడు, మన నలుగురికి వెళ్లి మనం ఎలా సేవ జేయగలుగుతాం? అనన్నది ఇక్కడ ఉంటదనమాట. కాబట్టి మన బాధ్యత అన్నది మనం నిర్వర్తించాలి. మన బాధ్యత మనం నిర్వర్తించినంకనే మన కర్తవ్యంలోకన్నది మనం వెళ్ళాలి. అయితే దీనికి ఎగ్జాంపుల్‌గా మనం ఏంటి విశ్వామిత్రుడిని తీసుకున్నాం అన్నమాట. విశ్వామిత్రుడు ఏంటి అనంటే, విశ్వామిత్రుడు చాలా సంవత్సరాలు సాధన చేస్తాడు. సాధన చేస్తాడు. సాధన చేస్తే అతన్ని ఋషి అంటారు గానీ ఋషి అంటారు, రాజేశ్వరి అంటారు గానీ, బ్రహ్మర్షి అన్నది అనరనమాట. ఎందుకు అయితే తననుకుంటాడు. నేను ఏది నన్ను ఎవరైనా గాని బ్రహ్మర్షి అననట్లేదు అన్నట్టుగా తను ధ్యానంలో కూర్చుంటాడనమాట. ధ్యానంలో కూర్చొని నేను బ్రహ్మర్షినవ్వాలి అన్నట్టుగా అనుకుంటే తనకి ఒక డ్రీమ్ లాగొచ్చి నువ్వు ఒక గ్రామానికెళ్ళు. అక్కడ నిన్ను బ్రహ్మర్షి జేసే గురువున్నాడు. అక్కడికి వెళ్ళండి అన్నట్టుగా తనకి వస్తదనమాట. విజనొస్తది. విజనొచ్చినప్పుడు తనేంటి ఆ గ్రామం బయలుదేరుతాడు. ఆ గ్రామం బయలుదేరేటప్పుడు అతనికి మార్గ మధ్యలో ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ చెట్టు కింద ఏంటి ఒక పక్షి తన మీద రెట్టేస్తుందనమాట. ఏసినప్పుడు ఎంటనే తను కోపంతోటి ఆ పక్షి వంక చూస్తాడు. ఆ పక్షి వంక చూసేసరికి ఆ పక్షి మాడి మసై కింద పడిపోతుందనమాట. కింద పడిపోయేసరికి సరే అని మళ్ళీ ఊర్లోకెళ్తాడు. ఊర్లోకెళ్ళేసరికి ఒక ఇంటి ఒక స్త్రీ దగ్గరికెళ్ళి ఒక ఇంటి దగ్గరికెళ్తాడు. ఒక ఇంటి దగ్గరికెళ్ళి భిక్షాటన చేయాలన్నట్టుగా అనుకుంటాడన్నమాట. అననే భిక్ష అడుగుతాడు. భిక్ష అడిగేసరికి ఆ ఇంట్లో ఆ స్త్రీ ఏంటంటే తనకి ఇద్దరు పిల్లలుంటారు. ఇద్దరు పిల్లలుంటే వాళ్ళ పిల్లలకి అన్నం పెడుతూ ఉంటదన్నమాట. ఇతను అన్నం అడుగుతాడు. ఇతను అన్నం అడుగుతుంటే వాళ్ళ పిల్లలకి అన్నం పెడుతూ ఉంటదన్నమాట. ఆమేంటి ఆ పిల్లగాళ్ళకి అన్నం పెట్టుకొని వాళ్ళకి అన్ని చేతులు గిట్లా అట్లా కడిగినంక వచ్చి తినకి భిక్ష అన్నది వేస్తుందన్నమాట. అంటే కొద్దిగా టైం తీసుకుంటది. టైం తీసుకున్నప్పుడు ఈయనకేంటి అడగంగానే భిక్ష ఎయ్యాలి. కానీ ఎయలేదు అని అన్నప్పుడు ఆమె ఇంకా కోపంగా చూస్తాడన్నమాట. కోపంగా చూస్తే ఏంటి నువ్వు కోపంగా చూస్తే నేను భయపడతాననుకున్నావా? నువ్వు కోపంగా చూస్తే ఆ కాకిలాగా నేను గూడా మాడిపోతాననుకున్నావా? అన్నట్టుగా ఆ స్త్రీ అంటుందనమాట. అయితే ఎంటనే విశ్వామిత్రుడు ఏమనుకుంటాడు, ఏంటి వామ్మో! ఈమె నా గురువట్టుంది. నేను అక్కడెక్కడనో కాకిని చనిపోతే ఈమెకెలా తెలిసింది? అయితే ఈమె నా గురువట్టుంది అన్నట్టుగా మీరు నా గురువండి అన్నట్టుగా తను అంటాడనమాట. అంటే ఆమె ఏమంటది, నేను నీ గురువేంటి? ఆహ్, నాకు నేను ఏ వేదాలు చదవలేదు. నేను ఉపనిషత్తులు చదవలేదు. నా కుటుంబాన్ని, నా పిల్లలని నేను బాధ్యతగా చూసుకుంటున్నాను తప్పితే, నాకు ఏ ఉపనిషత్తులు, వేదాలన్నవి తెలవు. కాబట్టి నేను నీకు గురువెలా అవుతాను అనన్నట్టుగా తనంటుందనమాట. అని ఊళ్ళో ఇంకో అతనుంటాడు. తన దగ్గరికెళ్ళు నీకేమైనా హెల్ప్ చేస్తాడేమో అన్నట్టుగా తను చెప్తుంది. తను జెప్పినప్పుడు మళ్ళీ ఏంటి తను జెప్పిన మనిషి దగ్గరికెళ్తాడు. అతను ఏంటి అనంటే ఒక మటన్ షాప్ ఆయననమాట. ఒక మటన్ షాప్ ఆయన దగ్గరికెళ్తాడు. మటన్ షాప్ ఆయన దగ్గరికెళ్ళేసరికి ఉండి ఇట్లా నాకు గురువు మీరేనండి అననంటే, సరే రా అనన్నట్టుగా తన ఇంటికి తీసుకెళ్తాడు. తన ఇంటికి తీసుకెళ్ళేసరికి అక్కడ ఆ మటన్ షాప్ అతనికి ఒక తల్లి, తండ్రి, అత్త, మామ నలుగురు గూడా వృద్ధులుంటారనమాట. వృద్ధులుంటే నలుగురు గూడా మంచంలో పడి ఉంటారు. మంచంలో పడి ఉంటే తినేంటి విశ్వామిత్రుడిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ సేవ చేస్తాడు. అంటే ఆహ్, తినిపిచ్చడం, తాపిచ్చడం అయన్నీ జేశాక అన్నీ వాళ్ళ బాధ్యత అంతా అయిపిచ్చినాక తన విశ్వామిత్రుడి దగ్గరకొస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరకొచ్చి చెప్పండి మీరేందో అడుగుతున్నారుగా ఏం గావాలి మీకు? నా నుంచి మీకేం జెప్పాలి? ఏం గావాలి? అనన్నట్టుగా అడుగుతాడనమాట. అడిగితే అతను విశ్వామిత్రుడు ఏమంటాడు, మీరు నాకు బ్రహ్మర్షి నా గురువంట. నాకు బ్రహ్మర్షి కావాలి నేను అన్నట్టుగా తనడుగుతాడనమాట. అడిగితే నేను మీ గురువునేంటండి. నేను ఒక జంతువులు చంపే కటికవాడిని. నాకేం తెలుసండి. నేను నా ఫ్యామిలీని నేను బాధ్యతగా చూసుకుంటున్నాను తప్పితే, నాకు ఏ వేదాలు, నాకు ఏ ఉపనిషత్తులనేవి నాకేమి తెలియవండి. నేను నా ఫ్యామిలీని ఆహ్, ఏ బాధ్యతగా నేను చూసుకుంటున్నాను తప్ప నాకేం తెలియదు అన్నట్టుగా తననుకుంటాడనమాట.
అయితే అప్పుడు విశ్వామిత్రుడికి ఏంటి నాకిక్కడ ఏదో గురువు దొరుకుతాడన్నట్టుగా నాకు వినిపిచ్చింది. కానీ ఇక్కడికొస్తే ఏమి లేదు. సీన్ చూడబోతేనేమో అని తను ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానంలో కూర్చొని ఇంక తను మొత్తం రిపీట్ చేసుకుంటాడనమాట. ఏంటి నేను ఇక్కడికనొస్తే ఇక్కడ ఏం లేదు. ఆ స్త్రీని చూడపోతే ఏమో ఆ స్త్రీ ఏమో నా పిల్లల బాధ్యత నేను నెరవేర్తించుకుంటున్నానంటుంది. ఈ కటిక దగ్గరకొస్తేనేమో ఈయన నా అత్తమామలు నేను చూసుకుంటున్నానన్నట్టుగా చెప్తుండు. కానీ అన్నట్టుగా తనకి ఇంగ రిపీట్ చేసుకుంటాడనమాట. రిపీట్ చేసుకునేసరికి ఆహా! వీళ్ళందరూ వీళ్ళ బాధ్యతలో ఉన్నారు. వీళ్ళేంటి వాళ్ళ ఫ్యామిలీ బాధ్యత అన్నది వాళ్ళు నెరవేరుస్తుర్రు. కానీ నేను నా ఫ్యామిలీ బాధ్యత నేను చూసుకోవట్లేదు. నేను ఒక వృషి అయ్యుండి గూడా నా బాధ్యతను నేను నెరవేర్తించలేదు. నేను వృషి లాగా నేను వచ్చేసాను గానీ, నా ఇంటిని గాని, నా పిల్లలని గాని, నా బాధ్యత నేను ఏది నిర్వర్తించలేదు అన్నట్టుగా తను అనుకుంటాడనమాట. అయితే నా అత్తమామలని, నా తల్లిదండ్రులని నాకు పుట్టిన ఒక్క బిడ్డను గూడా నేను వదిలేసొచ్చాను. నా బాధ్యతను నేను నిర్వర్తించలేదు. కాబట్టి నేను ఏ విధంగా నేను మనిషినవుతాను అని ఎప్పుడైతే తను రియలైజేషన్ అవుతాడో, అప్పుడు తనకి బ్రహ్మర్షి అన్నది వస్తుందనమాట. అంటే ఇక్కడ ఏంటి అనంటే, అతను రియలైజ్ అంటే అప్పటి వరకు తను ఏంటి అనంటే, నేనే ఋషిని, నేనే మునిని, నేనే గొప్ప అన్నట్టుగా తను ఒక ఇదిగున్నాడనమాట. ఎప్పుడైతే తనకి ఆహ్, విజన్ అంటే ఆ స్త్రీ అయితే ఏంది, ఆ కటికవాడైతే ఎప్పుడైతే కనిపిచ్చాడో, వాళ్ళు వాళ్ళ బాధ్యతలో ఉన్నప్పుడు, ఆహా! వాళ్ళు వాళ్ళ బాధ్యతలో ఉన్నారు. నేను నా బాధ్యతలో లేను. కాబట్టి నేను ఆహ్, బ్రహ్మర్షిని ఎలా అవుతానన్నట్టుగా తనని తను అయ్యి, తనని తను క్షమించుకొని రియలైజేషన్‌కొచ్చాడనమాట. రియలైజేషన్‌కొచ్చాడు గాబట్టి, తను బ్రహ్మర్షి అన్నది అయ్యాడనమాట. అంటే ఇక్కడ ఏంటి అనంటే, ప్రకృతి తన్ని అక్కడికి పంపిచ్చింది. అది ఆ సంఘటన తనకి తెలవటం కోసం ప్రకృతి అన్నది అక్కడికి పంపిచ్చింది. అలా పంపిచ్చింది కాబట్టే అతను రియలైజేషన్ అన్నది అయ్యాడనమాట. అతనికి అది అది చూడబట్టే గదా! ఆ అనుభవం వచ్చింది. అది చూసాడు గాబట్టే, ఆహా! నేను నా బాధ్యతనన్నది నేను నిర్వర్తించట్లేదు. కాబట్టే నేనన్నది ఇలా కాలేకపోయాను అనన్నది తను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అప్పుడు రియలైజేషన్ అయ్యి తను బ్రహ్మర్షి అన్నది అయ్యాడనమాట. కాబట్టి ఇది ఆ! ఎప్పుడైనా గాని మనం ఎలా ఉండాలి అనంటే, మనం ఎప్పుడైనా గాని మన బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి. మన బాధ్యతలను నిర్వర్తించి, మన బాధ్యతల నుంచి మనం కర్తవ్యం చేయాలి. అంటే మనం ఇప్పుడు బాధ్యతలను నిర్వర్తించకుండా మనం కర్తవ్యం చేయాలంటే అలా కర్తవ్యం చేయొద్దు. ఆ కర్తవ్యం ఎలా ఉండాలంటే దైవమానికంలాగా ఉండాలి. దైవం మెచ్చేదిలా ఉండాలి. అప్పుడే అది మన అకౌంట్‌లో అన్నది రికార్డ్ అవుతుందనమాట. అలాంటి సేవ చేసినప్పుడే మనది అలా రికార్డ్ అవుతది. అందుకనే మన పత్రిజీ సార్ ఏంటి అనంటే, ఇవన్నీ గాకుండా మన పత్రిజీ సార్ ఏం చెప్పాడు? సంసారంలో నిర్వాణం ఉన్నప్పుడే మనం ఇదైతాం. కానీ నేను ఇయాల బాధ్యత వదిలిపెట్టి నేను ఒక సేవ చేస్తా అననంటే మోక్షం అన్నది వస్తుందా అనంటే, మోక్షం అన్నది రాదు. ఇప్పుడు విశ్వామిత్రుడికి తన బాధ్యతలను వదిలిపెట్టాడు కాబట్టే తనకి ఆ మోక్షం అన్నది దొరకలేదనమాట. ఎప్పుడైతే తనని రియలైజ్ అయ్యి తను చేశాడు కాబట్టి తనకి మోక్షం అన్నది వచ్చిందనమాట. ఆ విధంగా మనం కూడా మన బాధ్యతలను అంటే మళ్ళీ బాధ్యతలు అనగానే మనం ఇక్కడ ఎలా వండుకుంటాం మన పిల్లల్ని పెంచి ఒక పెద్ద చేసి వాళ్ళంతట వాళ్ళు ఉండే వరకి అది బాధ్యతుండాలి. కానీ మనం ఎలా ఉంటున్నాం చాలా వరకి అలా కాకుండా పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళయి, వాళ్ళు పెద్దయ్యి, వాళ్ళ పిల్లలయిన దాకా వాళ్ళని పట్టుకొని ఉంటున్నాం. అలా కాదు. మనం ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అప్పటి వరకే మన బాధ్యత. ఎలా అంటే మనం కాకిని చూసుకుంటాంగా. మన కాకి ఎగ్జాంపుల్ మనకందరికీ తెలిసిందనమాట. కాకి తనంతట తాను రెక్కలొచ్చి పోయాక మళ్ళీ తన గూడుకన్నది రానిస్తుందా? రానివ్వదనమాట. ఆ విధంగా గూడా మనం బాధ్యతలు అదే బాధ్యత అనని బాధ్యత నిర్వర్తించాలి, కర్తవ్యం నిర్వహించాలి, కర్తవ్యం దైవమాందికం చేయాలి. కానీ మనం అదే బాధ్యతలో ఉండిపోవద్దనమాట. ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ ఇలా ముందుకు పోతూ ఉండాలనమాట. అలా జేసినప్పుడే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటేంటి మనం బాధ్యతాయుతమైన సేవ. మనం ఎప్పుడైతే ఈ బాధ్యతాయుతమైన సేవ చేస్తామో, మన కర్మలన్నవి తగ్గుతూ ఉంటాయి. మనం అనుభవించే కర్మలన్నవి చాలా వరకి తగ్గుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనకి ఎప్పుడైనా నలుగురికి సహాయం చేస్తామో, నలుగురి కష్టాన్ని మనం ఎప్పుడైతే తొలగిస్తామో, అప్పుడు మనకి కర్మ అన్నది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇది మాస్టర్ ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఓకే మ్యామ్. థాంక్ యూ.